ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటుగా కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈసారి మంత్రివర్గంలో పవన్, లోకేష్ చేరికపైన కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ తాను కేబినెట్లో చేరకుండా తన పార్టీ వారికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇక లోకేష్ పార్టీ ప్రభుత్వంలో నిర్వహించే పాత్రపైన స్పష్టత వచ్చింది. చంద్రబాబు కసరత్తు. చంద్రబాబు 3 పార్టీల ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేశారు. తన టీంను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. 3 పార్టీలతోనూ చర్చలు చేసి తన మంత్రివర్గానికి తుదిరూపు ఇస్తున్నారు. అధికారుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గం కూర్పులో ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరితే ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలక శాఖ ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ ఇప్పటి వరకు పవన్ మంత్రి అవుతారా లేదా అనేది స్పష్టత రాలేదు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం తరువాతనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మంత్రిగా లోకేష్, ఇక నారా లోకేష్ బాధ్యతలు ఏంటనేది పార్టీలో చర్చ సాగుతోంది. లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరకుండా ప్రభుత్వం పార్టీకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తారని పార్టీలో చర్చ సాగింది. కానీ లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం పాలనాపరంగా అనుభవం, ప్రస్తుతం ప్రజల్లో కొత్త ప్రభుత్వం పైన భారీ అంచనాలు ఉండటంతో లోకేష్కు కీలక శాఖలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖలో పర్యవేక్షించారు. పవన్ నిర్ణయం ఏంటి? అధికారంలోకి వస్తే కొత్త కంపెనీలు, ఉపాధి కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. దీంతో లోకేష్కు తిరిగి ఐటీతో పాటుగా పంచాయతీరాజ్ లేదా మున్సిపల్ శాఖల్లో ఒకటి అప్పగించే ఛాన్స్ ఉంది. గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన సమయంలో అమరావతి పరిధిలో ఐటీ సంస్థలు తీసుకొచ్చేందుకు లోకేష్ పనిచేశారు. ఇక అమరావతి నిర్మాణం ఈసారి ముఖ్యమైన లక్ష్యం కావడంతో ఈ బాధ్యతలు సైతం లోకేష్కు అప్పగిస్తారని భావిస్తున్నారు. గతంలో అమరావతి వ్యవహారాలు నారాయణ పర్యవేక్షించారు. దీంతో లోకేష్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైన పవన్ చేరికపైన స్పష్టత వచ్చిన తరువాతనే ఈ ఇద్దరికి ప్రాధాన్యత శాఖల కేటాయింపుపైన చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.